జగిత్యాల జిల్లాలోని రాయకల్ పట్టణంలో పలు వార్డులతో పాటుగా వరద ప్రాంతాలైన పెద్ద చెరువును ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద ప్రభావం వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదని, వచ్చే వరదల వల్ల ప్రజలకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజారెడ్డి, యూత్ జనరల్ సెక్రటరీ కొయ్యడి మహిపాల్, యూత్ అధ్యక్షుడు బతిని నాగరాజు, దివాకర్ రెడ్డి, శివ, షాకీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ లేబవి మత్తడి వాడాల లాస్ట్ ఇయర్ ఏదైతుందో మత్తడి దగ్గర రిటైనింగ్ వాల్ ఉండే, రిటైనింగ్ వాల్ పక్కన రోడ్ ఉండే మనది మున్సిపాలిటీకి. అయితే అప్పుడు ఆ మున్సిపాలిటీ రోడ్ ఏదైతే మొత్తం కొట్టుకపోయింది, వాష్అవుట్ అయింది. వాష్అవుట్ అయిన తర్వాత మన దాన్ని రెస్టోర్ చేయలేదు లాస్ట్ ఇయర్ రెస్టోర్ చేయకుండా అది అట్లే ఉండిపోయింది. ఇప్పుడు అటు పోయేటోళ్ళకి ఏదైతే 2 టెంపుల్స్ ఉన్నాయి, అటు పోయేటోళ్ళకి తవ్వలేకుంటాయి. ఇప్పుడు ఏం లేదు బాబు, ఈ రిటైనింగ్ వాల్కు అప్పుడు వాష్ అవుట్ అయిన రోడ్ ఉన్నది కదా, దాదాపు ఒక 200 మీటర్లు ఉంటుంది బాబు. ఆ 200 మీటర్లు ఏదైతుందో బిల్టప్ చేయాలి. మనం ఇప్పుడు ఏకదం దాన్ని చేద్దామంటే కాదు. ఇప్పుడు మన మున్సిపాలిటీలో ఇల్లు కూడా కొట్టుకున్నది అది మెటీరియల్ ఉంటుంది కదా, ఆ డెబ్రీ అని తీసుకొచ్చి నింపేసేసి ఆ హైట్ బిల్టప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఆ మొరం పోసి మెటల్ వేస్తే అయిపోతుంది. డెబ్రీస్ అంతా ఎక్కడ పట్టుకపోయిపోతున్నారు బాబు. సిపిడబ్ల్యూ స్కీమ్ రెస్టోర్ శాంక్షన్ వచ్చింది కదా, ఈ నర్సరీ షిఫ్ట్ చేసిన పని నడుస్తుంది. వాళ్ళు మొత్తం క్లీన్ చేయించింది వాళ్ళు కూడా, కానీ లక్షల పడి కాల్ చేసి మొత్తం అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి కూడా తీసారు. యథావిధిగా ఎట్లా అర్థం చెప్పి వాళ్ళు క్లీన్ చేస్తారు. మధ్యలోకి వెళ్ళాలి, మధ్యలోకి వెళ్ళి దానికి తీసి పక్కకి సంవత్సరం 2-3 లక్షలు దీనికే పోతున్నాయి. మట్టి గ్రావెల్ పోయడానికి రామోజీపేట పోగా కూడా రెండంకర కొంచెం నీళ్ళు సైడ్ నీళ్ళు మొత్తం ఆగి ముఖాలు పోతాలని కొంచెం సైడ్ తీస్తే